రఘురామకృష్ణంరాజుకి ఒక రకంగా ఆంధ్ర హిందూ సింహం అనేటటువంటి పేరుకి సిద్ధపడుతున్నట్టే కనబడుతోంది. తన నియోజకవర్గంలో అనుమతి లేని చర్చిల వ్యవహారంలో సీరియస్ ఎఫర్ట్ పెడుతూ అధికారులతో కలిసి పరుగులు పెట్టిస్తున్నది ఒక ఎత్తైతే, మొన్న ఈ మధ్యన ఒక ఆలయానికి సంబంధించి, అది గంగానమ్మ ఆలయానికి సంబంధించినటువంటి స్థలంలో రామాలయం కట్టించడానికి సిద్ధపడితే, అది గంగానమ్మ ఆలయం కాదు, అక్కడ చర్చి కడుతున్నారంటూ ఆయన జనం దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ ఒక వ్యక్తి ఇక్కడంతా హిందువులు తక్కువ, క్రిస్టియన్స్ ఎక్కువ ఉంటారు అన్నటువంటి వాదనని జనం ముందుకు తీసుకురావడం ద్వారా ఆ రోజున జరిగిన పరిణామం చూసాం. అయితే అక్కడ రామాలయ నిర్మాణమే కీలకం అంటూ ఆయన ప్రకటించుకురావడము చూసాం. ఇవాళ ఆకివీడి దగ్గర జరిగినటువంటి ఘర్షణ 2 గ్రూపుల ఘర్షణగా మారింది. ఆ స్థలానికి సంబంధించి ఈయన ఈ ఇరు వర్గాల మధ్యన వివాదం ముదిరింది. స్వయంగా రఘురామకృష్ణంరాజే కూటమి నాయకులు వెంట పెట్టుకుని వెళ్తే అవతల వర్గం దాడి చేసింది. అది క్రిస్టియన్ ప్రవోక్డ్ అన్నటువంటి వాదన రఘురామకృష్ణరాజు బృందం చేస్తుంటే, కాదు హిందువులే ఒరిజినల్గా ఆ ఆలయానికి సంబంధించినటువంటి స్థలం అయినటువంటి ఆ ప్రాంత ప్రజలు తిరగబడ్డారు, దాన్ని క్రిస్టియన్ అని ముద్రేస్తున్నాడు ఈయన అన్నటువంటి ప్రచారాన్ని ప్రత్యర్థులు చేస్తున్నారు. ఏదన్నటువంటిది స్థానికులకే నిజం తెలియాల్సినటువంటి అంశం.